పూజ సేతమూరారమ్మ, ఈవేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శనివారం త్రయోదశి. ఇది శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శనివారంతో కలిసి త్రయోదశి తిథి వచ్చినప్పుడు దాన్ని శని త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. శని త్రయోదశి సందర్భంగా జాతకంలో శని మహాదశ నడుస్తున్న వాళ్ళు, శని అంతర్దశ ప్రత్యంతర్దశ నడుస్తున్న వాళ్ళు, అలాగే గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళు గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో ఈరోజు తైలాభిషేకం చేయించుకోవాలి. అలా తైలాభిషేకం చేయించుకుంటే శనిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జమ్మి ఆకుల మీద ఉప్పు రాసి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవటం ద్వారా కూడా శని త్రయోదశి సందర్భంగా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శని భగవానుడికి సంబంధించిన వేద మంత్రం ఒకటి మనకు వేదంలో చెప్పడం జరిగింది. ఓం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపతు సూర్య శంవాతో వాత్పరప అపశ్రిత. ఇది శని భగవానుడికి సంబంధించిన వేద మంత్రం. ఈ వేద మంత్రాన్ని ఈరోజు 19 సార్లు చదువుకుంటే చాలా మంచిది. వేద మంత్రం జపించుకోలేని వాళ్ళు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ శని భగవానుడి ధ్యాన శ్లోకాన్ని 19 సార్లు చదువుకోండి. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఇలా చేస్తే శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శని భగవానుడు స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పడం జరిగింది. అందుకే శని భగవానుడి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ఈరోజు పారాయణ చేయాలి. స్తోత్రం పారాయణ చేయలేని వాళ్ళు కనీసం దశరథ కృత శని స్తోత్రాన్ని విన్నా కూడా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు గృహంలో పడమర దిక్కులో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి శనికి ప్రియమైన అంకె 8 కాబట్టి 8 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా పడమర దిక్కులో 8 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా నవగ్రహాలలో శని ప్రభావం రావి చెట్టు మీద జమ్మి చెట్టు మీద విశేషంగా పనిచేస్తుంది కాబట్టి ఈరోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించినా, జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించినా, రావి చెట్టుకు లేదా జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణలు చొప్పున నవగ్రహాలకు మొత్తం 27 ప్రదక్షిణలు చేసినట్లయితే, ప్రదక్షిణలు చేసే సమయంలో కూడా ఓం శం శనైశ్చరాయ నమః అని జపించుకుంటూ ప్రదక్షిణలు చేసినట్లయితే గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన దానం ఇస్తే చాలా మంచిది. 1.25 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, అరసోలకు తక్కువ కాకుండా పెసరపప్పు, ఇవన్నీ నల్లటి వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇస్తే గ్రహచార గోచార శని దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు నల్ల కుక్కకు ఆహారం వేయటం, నల్ల చీమలకు ఆహారం వేయటం ద్వారా కూడా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా శని త్రయోదశి సందర్భంగా శనికి ప్రీతిపాత్రమైనటువంటి విధి విధానాలు పాటించండి. గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. భక్త గణపతి పాతి ఇది పతిహి. పతిహి అంటే రక్షించువాడు. కానీ గణపతి అంటే గణాలు లీడర్గా కూర్చున్నాడని అర్థం కాదు. గణాలు రక్షించుకుంటాడు, కనిపెట్టుకుంటాడు, తన గణాలని తాను కాచుకుంటాడు. అందుకే భక్త గణపతి. భక్తుడిగా ఉన్నటువంటి గణపతిని కూడా మీరు భావించవచ్చు. ఎందుకంటే హనుమంతుడు మనలందరినీ రక్షిస్తాడు, మన హనుమంత్ భక్తులు. కానీ హనుమంతుడు రామభక్తుడు, అది తెలుసుకోవాలి. అందుకే
గణపతి కూడా భక్తుడే. ఆయన ఎవరికి భక్తుడు అంటే పరమేశ్వర భక్తుడు. ఆయన మొదటి భక్తుడు. పరమేశ్వరుని ఎలా ఆరాధించాలో ఆయనకు తెలుసు. అందుకే ప్రదక్షిణ చేసి వస్తానని విశ్వమంతా చుట్టడానికి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్య స్వామి. ఈయన తెలివిగా కూర్చొని అక్కడే ఉంటూ వాళ్ళిద్దరినీ చుట్టొచ్చాడు. ఎందుకంటే శివుడు అంటే ఆయనకు తెలుసు. అందుకే శివారాధన తత్పరుడు. ఆ కారణం చేత ఆ భక్తుడుగా కూర్చున్న గణపతి యొక్క స్వరూపాన్ని కూడా మనం భావించవచ్చు. యోగ గణపతి ఒక మూర్తి ఉందండి. ఇందులో మనకు కనబడకపోయినా యోగ గణపతి మూర్తి ఉన్నది. యోగ గణపతి శిల్పం కూడా మనకు ఆగమాల్లో కనబడుతున్నది. ఇక్కడ యోగం స్వరూపం ఆయనలో గోచరిస్తుంది. అలా భక్తి స్వరూపం. ఈయన స్వరూపం ఎలా ఉంటుందంటే ఈయన శ్వేతవర్ణం, ఒక్కొక్క రంగు. దీన్ని బట్టి గణపతికి ఈ రంగుని ఎవడు చెప్పగలండి? ఇక్కడ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం, తెల్లగా ఉంటాడు ఆయన. శశివర్ణ గణపతి మొట్టమొదటి బ్రహ్మదేవుడికి కనబడ్డ గణపతి శశివర్ణుడు. ఈ మాట మనకి తాపిని ఉపనిషత్తులో శశివర్ణం చతుర్భుజం అనే 2 పదాలు అక్కడ కనబడతాయి. అంటే శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకం తదుపనిషత్తు నుంచి స్వీకరింపబడింది అని స్పష్టం అవుతోంది. శశివర్ణం తెల్లనివాడు. గణపతి రంగు ఏ రంగుతో ధ్యానిస్తే ఏ ప్రయోజనము ఉందండి. అందుకే దేవతల వర్ణములు చాలా విశేషంగా ఉంటాయి. కొందరు అంటుంటారు, అంత ఎర్రగా ఎవరైనా ఉంటారండి, అంత నీలంగా ఎవరైనా ఉంటారండి అని. ఎవరు ఉండరు, వాళ్ళే ఉంటారు కనుక వాళ్ళని దేవతలు అన్నారు. వాళ్ళు మనలా ఉంటే మనుషులు అంటారు ఇక్కడ. కానీ దేవతని ధ్యానించేటప్పుడు బాహువుల సంఖ్య, అందులో ఉన్నటువంటి వస్తు సంఖ్య, ఆయుధాలు అనకూడదు. అన్ని ఆయుధాలు అవుతాయండి. లడ్డు పట్టుకున్నాడు ఆయుధం అంటామా? చేతిలో పట్టుకున్నాడు అంతే. కానీ చేతిలో పట్టుకున్న వస్తువులు, చేతుల సంఖ్య, ఆభరణములు, వర్ణము, వాహనము, ఆసనము, ఇవన్నీ కూడా అనేక రకాల సంకేతాలను మనకు తెలియజేస్తుంటాయి. సంకేతాలు అర్థమైనా అర్థం కాకపోయినా ధ్యానంలో వాటి స్ఫురణ వస్తే చాలు వాటి ప్రయోజనం మనం పొందగలం. అందుకే దేవతల ఆయుధాలకి భక్తులను అనుగ్రహించేటువంటి లక్షణం ఉన్నది. ఆయుధాలు శిక్షణకే కాదు, రక్షణకు కూడా. ఇక్కడ స్వామివారి ఆయుధాలు ఇంతవరకు అంత భయంకరమైన ఆయుధాలు ఏం కనబడలే, అన్నీ తినేవే. ఇప్పుడు ఆయన పట్టుకున్నవి భక్త గణపతి ఎలా ఉన్నాడు చూడండి. మామిడి ఫలం, అరటిపండు, అదేవిధంగా మరొక చేత్తో గుడపాయసధారిణం, బెల్లముతో చేయబడిన క్షీరాన్న పాత్ర. దీన్ని బట్టి స్వామికి ఏ ఇష్టమో కూడా మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత కొబ్బరికాయ పట్టుకున్నట్టు చేతిలో ఇలాగా ప్రకాశిస్తున్న స్వామివారికి 4 చేతులు వాడికి నమస్కారము అంటున్నారు ఇక్కడ. మామిడి పండు, అరటిపండు, గుడపాయసం పాత్ర, ఇంకొకటి కొబ్బరికాయ, వీటిని ధరించున్నాడు. నారికేళామ్ర కదలి గుడపాయసధారిణం శరచంద్రాభవపుషం, శరత్కాలపు చంద్రుడి వంటి తెల్లని కాంతితో ప్రకాశిస్తున్న భజే భక్తగణాధిపం, భక్త గణపతికి నమస్కారము. వీరగణపతి, ఈయన స్వరూపం చాలా విశేషం. 16 చేతులతో ఉంటాడు ఈ వీరగణపతి. 16 కూడా పూర్ణ సంఖ్య కదా. భేదాళ శక్తి శరకార్ముక చక్ర ఖడ్గ ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్. మీరు గమనించినట్లయితే శ్లోకముల రచన కూడా బాలగణపతికున్న శ్లోకం, తరుణ గణపతికున్న శ్లోకం, క్రమంగా శ్లోకం యొక్క పుష్టి పెరుగుతుంది, ఛందస్సు మారుతుంది, ఆ పదాల్లో మార్పు వస్తుంది. అందుకే శ్లోకముల యొక్క మంత్రనాదంలో దేవత ఉంటాడండి. అది మన యొక్క ఛందస్సుకున్న గొప్పతనం, శ్లోకాల గొప్పతనం. అందుకే శ్లోకాలు చదువుకున్న తన మంత్రములే. భేతాళ శక్తి శరకార్ముక చక్ర ఖడ్గ ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్ శూలంచ కుంత పరశుధ్వజముద్వహంతం వీరం గణేశమరుణం సతతం స్మరామి. దీన్ని బట్టి గణపతి అంటే ఏదో ప్రసన్నంగా అమాయకంగా ఉంటాడే అనుకుంటాం, కానీ ప్రచండుడండి ఆయన. కానీ యుద్ధానికి వస్తే నిలబడ్డ మహాకష్టం. యుద్ధం చేస్తున్న గణపతి గురించి కూడా వర్ణనలు చాలా ఉన్నాయి. ఆయన అవతారములు, అసుర సంహార గాథలు, ముద్గల పురాణం, గణేష పురాణం, స్కాంద పురాణం మొదలైనవి చాలా అద్భుతంగా చెప్తున్నాయి. గణేశుని లీలాఖండమునొక భాగంలో గణేష పురాణం చాలా విశేషాలు చెప్తుంది. అందులో అసుర సంహార గాథలు చాలా చిత్రమైనటువంటివి. అందులో స్వామి పట్టుకున్నటువంటి ఆయుధాలు వరుసగా కుడివైపు నుంచి మన ఎడం చేతి వరకు క్రమం ఇది. మొదటిగా బాణము, అంకుశము, గొడ్డలి, కుంతమనే ఆయుధము, ముద్గరము, శూలము, ఖడ్గము, చక్రము. ఇంతవరకు కుడి చేతి ఆయుధాలు అయ్యే 8. ఎడం చేతి వైపు విల్లు, అంటే బాణానికి సరిగ్గా సమాంతరంగా విల్లు పట్టుకున్నాడు. విల్లు, నాగము అంటే సర్పము, గద, ధ్వజము, ఖట్వాంగము, శక్తి, పాశము, గాలము ఇవి ధరించి ఉన్నాడు. మొత్తం ఇవి 8, అటు 8, మొత్తం 16 చేతులతో ప్రకాశిస్తున్నాడు. ఈ విశేషం బేతాళ శక్తి శరకార్ముక చక్ర ఖడ్గ ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్ శూలంచ కుంత పరశు ధ్వజముద్వహంతం అనేటువంటి నామముల వరుసలో మనకు కనబడుతున్నది. ఇప్పుడు శక్తి గణపతి, శక్తి సహితంగా గణపతిని ఆరాధించేటువంటి విషయం. ఈ స్వామి వర్ణం సింధూర వర్ణం,
వీరగణపతి ఎర్రగా ఉంటాడట. వీరత్వపు యొక్క వర్ణం అది. ఆ వీరగణపతి యొక్క అనుగ్రహం మనకు కావాలి ఇక్కడ. అంటే గణపతి అనుగ్రహం అనేక రకాలుగా ఉంటుందండి. ధర్మానికి విరోధులైనటువంటి అధర్మపరాయణులైనటువంటి అసుర శక్తుల్ని సంహరించడంలో కూడా స్వామి అనుగ్రహం మనకు కావాలి. అందుకే ఆ వీరమూర్తిని మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు శక్తి గణపతి, శక్తి సహితుడు. ఈ శక్తి గణపతి ఎలా ఉంటున్నాడు అంటే ఆలింగ్య దేవీం హరితాంగ యష్టిం పరస్పరాశ్లిష్ట కటి ప్రదేశం సంధ్యారుణం పాశశృణీవహంతం భయాపహం శక్తి గణేశమీడే. నామంలోనే ఆ ధ్యాన ప్రయోజనం కనబడుతుంది. శక్తి గణేశ్వరుని ధ్యానిస్తే భయములు తొలగిపోతాయి. ఒక్కొక్కదానికి ప్రయోజనం అది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శనివారం. అంతేకాకుండా శని త్రయోదశి యొక్క ప్రభావం కూడా మిళితమై ఉంది. దీని రీత్యా ఈ రోజున కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఆవు నేతితో దీపారాధన ఆచరించి స్వామి యొక్క చరణారవిందములకు నమస్కృతాంజలులు ఘటిస్తూ తులసి మాలను గనక స్వామివారికి చక్కగా అలంకరణ చేసి వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి అనేటువంటిది చక్కగా పఠిస్తూ వివిధ రకాలైన పూలతో అర్చన చేసిన పిదప శ్రావణ లక్ష్మికి కూడాను ఆ యొక్క దివ్యవంతమైన కరుణారస దృష్టిని మన వైపు ప్రసరింపజేయటానికి వీలుగా పద్మపుష్పాలతో పూజను చేసి స్వామివారికి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి లడ్డూలు, ఆవు పాలతో తయారు చేసినటువంటి అన్నపు పరమాన్నం నైవేద్యంగా సమర్పించి శనివార దేవుడుగా కీర్తింపబడుతున్నటువంటి స్వామికి శనిగ్రహము యొక్క బాధ మన వైపున పడకుండా ఉండటానికి గోవిందనామస్మరణ చేస్తూ గోసేవను గనక ఈరోజు గనక ఎవరైతే నిర్వహిస్తారో ఈ శ్రావణ శనివారం నాడు గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి నువ్వులు బెల్లం కలిపినటువంటి ఉండలను ఆ గోమాతకు గనక తినిపించినట్లయితే అటు శనిగ్రహ దోష నివృత్తితో పాటు ఇటు లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో కూడిన వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం చక్కగా సాధించుకోవటానికి ఆస్కారం ఈ యొక్క విధి విధానం శ్రావణ శనివారం నాడు ఆచరించటం వలన కలిగేటువంటి జన్మ సుకృత పుణ్యముగా భావించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి వారం శ్రావణ శనివారం. శ్రావణ శనివారం నాడే తోచిన విధంగా సహాయం చేయటం కానీ దాన ధర్మాలు నిర్వహించడం కానీ చేస్తే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని స్వామివారు మనకు కలిగింపజేస్తాడు సుమా. సర్వే జనాః సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం
పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:24. తిథి ద్వాదశి ఉదయం 8:21 వరకు. నక్షత్రం పుష్యమి సాయంకాలం 5:39 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:06 నుంచి 7:44 వరకు. అమృతకాలం ఉదయం 10:58 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:40. నేటి ముఖ్య విశేషం శనివారం త్రయోదశి కలవడం వల్ల శని త్రయోదశి అయింది. ఈరోజు మనం ఉపవాసం చేయడం, వేద పండితులకు భోజనం అందించడం, వారికి స్వయం పాకం అందించడం మొదలైనటువంటి చర్యలు శని దోషాలను తొలగించడంతో పాటుగా సకల శ్రేయస్సులను కలిగిస్తాయి. శ్రావణ మాసం శనివారం కాబట్టి వెంకటేశ్వర వ్రతం, ఆయన్ని ఆరాధించుకోవడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి, సకల సంపదలు కలుగుతాయి, సకల కష్టాలు కూడా గట్టెక్కేస్తాం. అదేవిధంగా ఈరోజు ప్రదోషం ఉందండి. ఆ ప్రదోష సమయంలో శివునికి ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, 1 కేజీ పావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకి రాయడం, ఈ నువ్వులు ఆవులకి ఆహారంగా అందించడం మొదలైన చర్యల ద్వారా శని దోషాలను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి సింధూరు పూజ చేయడం లేదా తమలపాకులతో పూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, 21 ప్రదక్షిణాలు చేయడం, 21 సారి లేక 108 సార్లు లేక 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, ఆ స్వామివారికి నివేదించినటువంటి పదార్థాలు ప్రసాదాలు అందరికీ పంచడం మొదలైన చర్యల ద్వారా హనుమంతుని యొక్క అనుగ్రహంతో శని దోషాలను నివారించుకోవచ్చు, సకల విజయాలు సాధించవచ్చు. రాహుదోషం కలిగినటువంటి వారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించుకోవడం ద్వారా రాహుదోషాలు తొలగిపోతాయని నడిచే దైవం చంద్రశేఖర సరస్వతి స్వామివారు తమ యొక్క అనుగ్రహ భాషణంలో చెప్పారు. నేటి ఆణిముత్యాలు. అఖండ విశ్వాసం, అఖండ ధైర్యం ఇవే విజయ సాధనకు మార్గాలు. कृष्णं वन्दे जगद्गुरुं 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 कृष्णं वन्दे जगद्गुरुं. దీపం ఉంటే సత్యం తెలియడమే భగవానుడు కూడా మెరుపు తీగని మబ్బులో కలిగి ఉన్నట్లుగా ఆవిర్భవించి జగద్గురువై ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఈ లోకానికి అందించాడు. అందుకే కృష్ణ భగవానుణ్ణి జగద్గురువుగా కీర్తిస్తాం. కృష్ణం వందే జగద్గురుం. మహానుభావుడు, జ్ఞానకారకుడు. భాగవతంలో కృష్ణ భగవానుని యొక్క కథ నేను చదవను అనడానికి ఎవరికీ ఆస్కారం ఉండదు. ఎవరు ఎటువంటి వారు కానివ్వండి, వారికి మాత్రం కృష్ణుడి పట్ల ప్రేమ ఉంటుంది. మిగిలినటువంటి దేవతామూర్తులతో అనుబంధం పెట్టుకోవడానికి ఆ స్వామికి ఎటువంటి గుణమున్నదో ఆ గుణము మనయందు ఉంటే తప్ప పరిపూర్ణమైన ప్రీతి కలగదు. రామచంద్రమూర్తి యందు పరిపూర్ణమైన భక్తి కలగాలి అంటే ధర్మమునందు అనురక్తి ఉండాలి. కానీ కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణ అవతారాన్ని మీరు పరిశీలించండి. ఆయన వెన్న దొంగ. సరిగ్గా అర్థం కాకపోతే రాసలీల జారత్వంలా కనపడుతుంది. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు, చక్కటి వేణువుని మ్రోగిస్తూ ఉంటాడు. ఆయన గొప్ప నృత్యశాస్త్ర విశారదుడు, గొప్ప నృత్యం చెయ్యగలిగినటువంటి వాడు. అందుకే మామూలు రంగస్థలం మీద నాట్యం చెయ్యడం కాదు, కాళీని యొక్క పడగల మీదకెక్కి తొక్కుతుంటే ఒక్కొక్క పడగ దిగి ఒక్కొక్క పడగ పైకి లేస్తుంటే దాన్ని తోక పట్టుకుని ఒక పడగ మించి ఒక పడగ మీదకి దూకుతూ వెస దామోదరు పాధగా తనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సునితం బెసగం దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ అంటారు. ఆ పడగలు బద్దలైపోయి అందులోంచి రక్తము విషము కారిపోయి పడగలలో ఉన్నటువంటి మణులు చెదిరిపోయేటట్టుగా
నృత్యం చేసినటువంటి అద్భుతమైనటువంటి స్వామి. అందుకే కదా ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతంలో మన్మూర్ధిని కాళియపటి వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిఖరే శిరసిశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని ఆ కాళీయ మర్దనాన్ని ఒకసారి స్మరణ చేస్తాం. అంత గొప్ప నృత్యము చెయ్యగలిగినవాడు, ఆయనలా సారథ్యం చెయ్యగలిగినవాడు ఆ రోజులలో బహు తక్కువ మంది మాత్రమే ఉండేవారు. నిజానికి కృష్ణ భగవానుడికి సారథ్యం చెయ్యవలసిన అవసరం లేదు, కానీ ఆయన దానిని విలాస విద్యగా నేర్చుకున్నాడు. మహాభారతాన్ని పరిశీలిస్తే ఎందుకు నేర్చుకున్నాడు అంటే అది ఒక విలాస విద్య. విలాస విద్య అంటే మీకు తొందరగా అర్థం అవ్వాలి అంటే హాబీ. ఆ రోజులలో విలాస విద్యగా సారథ్యాన్ని స్వీకరించిన వాళ్ళు ఇద్దరే, ఒకడు కృష్ణ భగవానుడు, ఒకడు శల్యుడు. శల్యుడు ఎంత గొప్ప సారథో కృష్ణ భగవానుడు అంత గొప్ప సారథి. అందుకే అర్జునుడికి సారథ్యం కృష్ణుడు చేస్తున్నాడు కనుక కర్ణుడికి సారథ్యానికి దుర్యోధనుడు శల్యుణ్ణి నియమించాడు. కానీ పొగట్టలకి లొంగిపోయేటటువంటి అలవాటు ఉన్న శల్యుడు అటు ధర్మరాజుకి ఇటు దుర్యోధనుడికి కూడా మాటిచ్చి ఇద్దరి మధ్యలో నలిగి కర్ణుడి యొక్క మరణానికి కారణమయ్యాడు. కానీ కృష్ణుని యొక్క సారథ్యం చేత అర్జునుడు బ్రతికి బట్ట కట్టగలిగాడు. ఆయన లాంటి రథసారథి లేడు, ఆయన లాంటి రాయబారి లేడు. పార్థసారథి అని ఒకటి, పాండవ దూత అని ఒకటి, 2 బిరుదునామములు ఉంచుకున్నాడు. ఆయన వంటి రాయబారి లేడు, ఆయనలా మాట్లాడగలిగిన నైపుణ్యమున్నవాడు లేడు, ఆయన వంటి జ్ఞాని లేడు, ఆయనలా సారథ్యం వహించగలిగినటువంటి వాడు లేడు, ఆయన లాంటి భక్తరక్షణ తత్పరుడు లేడు, ఆయన లాంటి స్నేహితుడు లేడు. స్నేహం అంటే ప్రాణం పెడతాడు. ఆ కుచేలుడు కనపడితే దూకి మంచం మించి గబగబా వచ్చి ఎదురొచ్చి స్వాగతం చెప్పి కౌగలించుకొని గోదానం చేసి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకుని గంధం రాసి తాళవృంతంబు విసరి ఆయనకి భోజనం పెట్టి కౌగలించుకుని గురువు గురించి ప్రస్తావించి ఐశ్వర్యం ఇచ్చి సాగనంపినటువంటి మహానుభావుడు. ఆయన ఎంత గొప్పగా ఎన్ని రంగాలలోనో పాత్ర పోషించాడు. అందుకే కృష్ణ భగవానుణ్ణి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఇష్టపడతారు. పరిపాలనా సామర్థ్యం కానీ, వ్యూహరచనలో కానీ, యుద్ధాన్ని నిర్వహించడంలో కానీ, సలహా చెప్పడంలో కానీ, ధర్మాన్ని నిలబెట్టడంలో కానీ, అధర్మాన్ని పీచమణచడంలో కానీ, నిర్ణయాన్ని చేయడంలో కానీ, సంగీతం పాడడంలో కానీ, వేణువుని వాయించడంలో కానీ, రాయబారంలో కానీ, సారథ్యంలో కానీ ఆయనని మించినవాడు లేడు. ఆయనని విడిచిపెట్టిన రంగం లేదు. ఏ కారణానికి తలుచుకుంటే, భగవంతుణ్ణి తలుచుకుంటే చాలు. గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ అంటాడు, హరునకు విభీషణన కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. కృష్ణ భగవానుడు చేసినటువంటి లీలలన్నిటిలోకి చాలా గొప్ప లీలలుగా కీర్తింపబడినటువంటివి చోరలీల, జారలీల. ఆయన చౌర్యం చేశాడు, దొంగతనం చేశాడు, అదొక లీల. ఐశ్వర్యం లేక దొంగతనం చేయలేదు. ఆయన దేనిని దొంగిలిస్తాడు అంటే నవనీతాన్ని మాత్రమే దొంగిలిస్తాడు. అందుకే పెద్దవాడైపోయినటువంటి కృష్ణలీలల కన్నా బాలకృష్ణుడి లీలలు తొందరగా మనసుని హత్తుకుంటాయి. మనసు పరమచంచలంగా ఉంటుంది. పరమచంచలమైనటువంటి మనస్సుని మనంగా ప్రయత్నపూర్వకంగా భగవంతుని యొక్క పాదార విందముల యందు నిలబెట్టడం అంత తేలికైన విషయం కాదు. కానీ కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, భాగవతం చదివితే మన ప్రయత్నం లేకుండా ఆ లీల యొక్క అంతరార్థం తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, మన మనసుని కృష్ణ భగవానుడే దొంగిలిస్తాడు. అందుకే ఆయన నవనీత చోరుడు. సంస్కృతంలో నవనీతము అన్న మాటకు అర్థం ఏమిటంటే అప్పుడే తీసిన వెన్న దొంగిలిస్తూ ఉంటాడు. అందుకే యశోద దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసినటువంటి గోపకాంతలందరూ చెప్పినది శ్రీకృష్ణుని యొక్క దుందుడుకు చేష్టితములుగా నవనీత చౌర్యాన్నే చెప్తారు. ఆయన ఏ చౌర్యం చేసినా, లీలలో వేటిని చేసినా అవి అంతరార్థాలతో మన మనసుని సంస్కరించగలిగినవై ఉంటాయి. ఒకవేళ లీల యొక్క అంతరార్థం తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, పరిహాసాస్పదంగా అనిపించనివ్వండి, నవ్వడానికి విననివ్వండి, ఒక్కసారి విన్నంత మాత్రం చేత కృష్ణ భగవానుడి చేత ఆకర్షింపబడినటువంటి మనస్సు మీద ఆయన యొక్క పాదార విందముల ముద్రపడిన కారణం చేత
ఆ మనసు పునీతమై కొన్ని కోట్ల జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి పాపరాశి ధ్వంసమవడానికి కారణమైనటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రమవుతుంది. దూది ఎంత పర్వతాలుగా పడి ఉంటే ఏమి, ఒక్క నిప్పు నెరుసు పడితే చాలు కాలిపోతుంది. ఒక్కసారి కృష్ణపాదార విందముల యొక్క స్పర్శ మనసుకి తగిలిందా, ఆ మనసు ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి పాపముల నుండి విముక్తమవుతుంది. అందుకే ప్రత్యేకంగా శ్రీకృష్ణుడు బాలుడుగా ఉన్నప్పుడు చేసినటువంటి లీలలు అంత ఆకర్షణీయంగా ఉంటాయి. బాహ్యంలో చూస్తే మనసుని అంత హత్తుకుంటాయి. యశోద దగ్గరికి వచ్చి చెప్తారు ఆ కాంతలందరూ. చెప్పినప్పుడు బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నీయి త్రావితు తన కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ్డ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయద మెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి. చెప్పినవన్నీ నవనీత చౌర్యం మీదే చెప్తారు. ఆయన ఏది చేసినా దాని వెనక ఒక సందేశం ఉంటుంది. అది లీల యొక్క ఆంతరమైనటువంటి విశేషం. నేను మీతో ఒక్క ఉదాహరణ ప్రస్తావించాలి అంటే, కృష్ణుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ అత్తా కోడలు వెన్న తీసి ఎవరికైనా పెట్టవలసి వస్తుందేమోనని ఎవరికీ కనపడకుండా వెన్నకుండలన్నింటినీ ఉట్టిలో పెట్టి పైన కట్టేశారు. కృష్ణుడు రానే వచ్చాడు, రాత్రి తలుపు తోసుకున్నాడు, ఇంట్లోకి వచ్చాడు, కట్టినటువంటి ఉట్టి దగ్గరికి ఎక్కాడు, కిందకి దింపాడు, వెన్న తాను తిన్నాడు, తన స్నేహితులకందరికీ పెట్టేశాడు. వెళ్ళిపోయేటప్పుడు కొద్దిగా కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు తొందరగా నిద్రలేచి ఉట్టిలో ఉన్న వెన్నకుండలు దింపి చూసుకుంది. వెన్న కనపడలేదు. పరుగు పరుగున కోడల దగ్గరికి వచ్చింది. ఆ కోడలు మూతికి రాసినటువంటి వెన్న చూసింది. చూసి కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి రాత్రి నువ్వు తిన్న వెన్న అని అత్తగారు కొట్టింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీవేదవ్యాసాయ నమః. ఈరోజు మనం శకుంతల దుష్యంతుల గాంధర్వ వివాహాన్ని మనం పారాయణం చేసుకుందాం. దుష్యంతుడు శకుంతలతో ఇలా అంటున్నాడు, ఓ కళ్యాణి, నీ కథ విన్నాక ఇప్పుడు నాకు నువ్వు రాజపుత్రికవని తెలిసింది. అన్ని కథలంతా ఆ బ్రాహ్మణుడికి చెప్పేటప్పుడు, తన నాన్నగారు చెప్పేటప్పుడు అన్నీ చెప్పింది కదా. సాకు నాన్నగారు చెప్పేటప్పుడు నిజమైన నాన్న ఎవరు అని చెప్పింది కదా. రాజర్షి బ్రహ్మరూపమైనటువంటి విశ్వామిత్రుడు అని అన్నీ చెప్పింది కదా. అప్పుడు అర్థమైంది, ఓహో నువ్వు అయితే క్షత్రియ కన్యవు అని. అప్పుడు ఇతనికి ఇంకా లైన్ బాగా కుదిరింది. అంటే ఏది పట్టాలు కుదిరినట్టుగా అంతా ఏమీ ప్రాబ్లం లేకపోయినాక అయిపోయింది. అయితే నేను వివాహం చేసుకోవచ్చు కదా అని. కనుక నువ్వు నాకు భార్యవుక, నీకోసం నేనేం చేయాలో చెప్పు. ఆభరణాలు కావాలంటే ఇప్పుడే తీసుకొని వస్తాను. ఈ రాజ్యమంతా నీదే. నాకు భార్యవుక, గాంధర్వ విధి ప్రకారం నన్ను పెళ్ళాడు అన్నాడు. శకుంతల, ఓ రాజా, నా తండ్రి పండ్లు తేవటానికై వెళ్ళాడు. ఒక్క ముహూర్త కాలం ఉండు, ఇప్పుడే వచ్చేస్తాడు. ఆయనే నన్ను నీకు ఇస్తాడు. ఆయనే ఇస్తాడు నన్ను. ఆయన నన్ను ఎవరికి ఇస్తే అతడే నాకు భర్త అవుతాడు. స్త్రీని కౌమారంలో తండ్రి రక్షిస్తాడు, యవనంలో భర్త రక్షిస్తాడు, ముసలితనంలో పుత్రుడు రక్షిస్తాడు.
స్త్రీకి గల స్వేచ్ఛ విషయంలో ధర్మం ఇలా చెప్పబడింది అంది. దుష్యంతుడు, ఓ సుందరి, నా మీద దయ చూపించు. కణమ మహర్షి దయగలవాడు, ఆయన ఒప్పుకుంటాడు అని శకుంతలకు గల భయాన్ని తొలగించటానికి ప్రయత్నం చేశాడు. ఈ నీతి ముందు చెప్పిందే శకుంతల. తండ్రి రక్షిస్తాడు, భర్త రక్షిస్తాడు, తర్వాత కొడుకు, ఇట్లా ఆ నీతి చాలా అద్భుతమైనటువంటి నీతి. అది అందరికీ కావలసినటువంటి నీతి. శకుంతల, రాజా, సూర్యుడు తన కిరణాలతో దహిస్తాడు, రాజు దండాలతో దహిస్తాడు. దుష్యంతుడు, ఓ సుగుణవతి, స్వేచ్ఛగా నువ్వు నన్ను సేవించాలని కోరుతున్నాను. నీకోసమే నేను ఇక్కడ ఉన్నాను. నా మనస్సు నీ మీదే లగ్నమై ఉంది. కొన్ని సందర్భాల్లో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవటంలో కూడా తప్పులేదు. అందులో కూడా ఒక ధర్మం ఉంది. ఆత్మనో బంధురాత్మైవ గతిరాత్మైవ చాత్మనః ఆత్మనో మిత్రమాత్మైవ తథాత్మ చాత్మనః పితా ఆత్మనైవాత్మనో దానం కర్తుమర్హసి ధర్మతః. తనకు తానే బంధువు, తనకు తానే దిక్కు, తనకు తానే మిత్రుడు, తనకు తానే తండ్రి. అందుచేత ధర్మ ప్రకారంగా తనను తాను దానం చేసుకోవచ్చు. ధర్మ ప్రకారంగా మొత్తం 8 రకాల వివాహాలు చెప్పబడ్డాయి. బ్రాహ్మం అనే ఒకటి, దైవతం అనే ఒకటి, ఆర్షం అనే ఒకటి, ప్రాజాపత్యం అనేది ఒకటి, ఆసురం అనేది ఒకటి, గాంధర్వం అనేది ఒకటి, రాక్షసం అనేది ఒకటి, పైశాచం అనేది ఒకటి. ఇది ధర్మం చెప్పిన పద్ధతి. ఉత్తమమైనవి తగినవే చేసుకోవాలి కదా. గాంధర్వ రాక్షసాలు క్షత్రియులకు తగినవి కాబట్టి నువ్వు సందేహించవలసిన పని లేదు. ఇంత చెప్పుకోవచ్చాడు లెక్చర్. ఆవిడ పెళ్లి చేసుకోవాలంతే కావాల్సింది. ఆడపిల్ల ఎంతగా ఒప్పుకోవటానికి ఏం చేయాలో మగపిల్లలు అట్లా చేస్తూ ఉంటారు. అది చేశాడనమాట ఈ మహారాజు గారు. ఈ రెండు వేరువేరుగా కానీ కలిసి కానీ చేయటంలో తప్పు లేదు. నిన్ను నేను గాంధర్వ విధి ప్రకారం పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. చక్రవర్తే కావచ్చు, కానీ వీళ్ళకి సందర్భం చూడేట్లుందో. శకుంతల, ఓ రాజా చెప్తున్నది, నువ్వు చెప్పింది ధర్మ మార్గమే అయితే అది నాకు ఇష్టమే. నీకు ఒక రహస్యమైనటువంటి మాటను చెబుతున్నాను, విను. నీకు నాయందు పుట్టిన కుమారుడే నీ తర్వాత రాజు కావాలి. నాకు ఆ మాట ఇవ్వు. ఇందుకు నువ్వు ఒప్పుకుంటూనే మన పెళ్లి జరుగుతుంది అంది. అసలు ఈ పురాణాలన్నీ ఇట్లనే జరుగుతాయి, అన్నీ ఇట్లే జరిగాయి. దుష్యంతుడు, కళ్యాణి, అలాగే మాట ఇస్తున్నాను. అపిచత్వాంహి నేష్యామి నగరం స్వం శుచిస్మితే. అంతేకాదు, నేను నిన్ను నగరానికి కూడా తీసుకువెళ్తాను. నువ్వు రాజమందిరంలో ఉండవలసిన దానివి. నేను నిజం చెబుతున్నాను అని దుష్యంతుడు శకుంతల పాణిగ్రహణం చేసి ఆమెతో కలిసి విహరించాడు, ఆనందించాడు. తర్వాత ఆమెతో, కళ్యాణి, నన్ను నమ్ము, నీకోసం చతురంగ బలాలను పంపుతాను. అంటే అంత మర్యాదగా నిన్ను తీసుకొస్తానని అర్థం. నా దగ్గరకు నిన్ను రప్పించుకుంటాను అని మళ్ళీ మళ్ళీ చెప్పాడు. శకుంతల ఆయనకు నమస్కారం చేసింది. దుష్యంతుడు ఆమెతో, నిన్ను తప్పకుండా తీసుకువెళతాను, నా పుణ్యం మీద ఒట్టు అని మళ్ళీ మళ్ళీ చెప్పి వెళ్ళాడు. పుణ్యం మీద ఒట్టు ఉంటే అప్పుడు చక్రవర్తులు చెప్తే అంతే, ఇక మాట తప్పరు. దుష్యంతుడు కణముని గురించి ఆలోచిస్తూ నగరానికి చేరాడు. ఇటు కణ్వముని ఆశ్రమానికి వచ్చాడు. శకుంతల భయపడుతూ సిగ్గుపడుతూ ఉండటాన్ని గమనించి, ఓ పుత్రి, భయపడకు, జరిగింది చెప్పు అన్నాడు.
ఎందుకు భయపడుతున్నావు, ఏం జరిగింది చెప్పు అని. శకుంతల సిగ్గుతో, తండ్రి నేను ఇలీల పుత్రుడైనటువంటి దుష్యంత మహారాజును పతిగా వరించాను. ఆ పైన జరిగింది నువ్వు దివ్య దృష్టితో గ్రహించు, ఆయనకు అభయమిచ్చి అనుగ్రహించు అంది. కణ్వముని దివ్య దృష్టితో అంతా గ్రహించి, పుత్రి, గాంధర్వ వివాహం చేసుకున్నావు కదా, ఈ వివాహం తగినదే. మంచి భర్తను పొందావు, అలాగే నీకు మంచి పుత్రుడు కలుగుతాడు, అతడు ఈ భూమిని పాలిస్తాడు. శకుంతల, తండ్రి దయ చూపించు, దుష్యంతుడిని అనుగ్రహించు అంది. కణ్వుడు, అమ్మాయి, నీకోసమే నేను అతడిపై కోపించటం లేదు. ఇప్పుడు నీ ఋతుకాలం సార్థకమైంది, ఇందులో నీ పాపం లేదు. అందుచేత నీకిష్టమైన వరం కోరుకో, ఇస్తానన్నాడు. అప్పుడు శకుంతల దుష్యంతుడి మేలు కోరుకుంటూ, తండ్రి, పూర్వవంశీయులు ధర్మాత్ములై ఉండాలి, శాశ్వతంగా రాజ్యపాలకులు కావాలి అని కోరింది. కణ్వ మహర్షి తథాస్తు అని దీవించి కూతురి చేతులు పట్టుకొని, తల్లి, ఈరోజు నుంచి నువ్వు దుష్యంతుడి గృహలక్ష్మివి, అందుచేత పతివ్రతలను ఆదర్శంగా తీసుకో, వారిలాగా నడుచుకో అన్నాడు. జాగ్రత్తగా ఉండు అని. కొంతకాలం గడిచింది. శకుంతల గర్భం దాల్చింది. రాజు మీద దిగులుతో సరిగ్గా అన్నం తినలేదు. నేడో రేపో నా రాజు వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు అని ఎదురు చూస్తూ ఉండసాగింది. ఎప్పుడో వచ్చేస్తాడు. ప్రతిరోజు 3 సంవత్సరాలు గడిచిపోయాయి. వచ్చేస్తాడు చూడటమే అయిపోయింది పాపం శకుంతలకు. ఇగో వస్తున్నాడు, ఇగో గుర్రాలు శబ్దం వస్తున్నాయి, ఇగో వస్తున్నారు సైనికులు, ఈ విధంగా కలలు కంటూ దినము ఏడుస్తూ పడుకునేది పాపం. శకుంతలకు అగ్ని వంటి కాంతితో ప్రకాశిస్తున్న ఒక పుత్రుడు పుట్టాడు. అగ్ని వంటి కాంతితో ఆ శిశువు ఆ విధమైనటువంటి పూర్ణమైనటువంటి శక్తితో పుట్టాడు. ఆ సమయంలో ఆ శిశువుపై పూలవాన కురిసింది. దిగంధము నుంచి పైనుంచి పూలవాన, దేవదుందువులు మ్రోగాయి, అప్సరసలు నాట్యం చేశారు. ఇంద్రుడు దేవతలతో కలిసి ఆకాశం నుండి ఇలా అన్నాడు, ఓ శకుంతల, నీ పుత్రుడు చక్రవర్తి అవుతాడు, ఇతడితో సాటి అయినవాడు ఉండడు. ఎందుకంటే ఇంద్రుడే కదా చేసిన తప్పు, విశ్వామిత్రుడికి వ్రతభంగం చేశాడు కదా, అందుకే కదా ఇదంతా పుట్టింది. అందుకని అటువంటి శక్తి గల ఈ పుత్రుడు నువ్వు కన్నావు, చక్రవర్తి అవుతాడు. ఇతడు 100 అశ్వమేధ యాగాలు చేస్తాడు, 1000 కొద్ది రాజసూయ యాగాలు చేస్తాడు, తన ధనాన్ని బ్రాహ్మణులకు దక్షిణగా ఇస్తాడు అన్నాడు. ఆ మాటలు విని కణ్వముని, ఆశ్రమవాసులందరూ ఎంతో సంతోషించారు, శకుంతలను గౌరవించారు. శకుంతల బ్రాహ్మణులను పూజించింది. కణ్వముని వారి చేత బాలుడి జాతకర్మ మొదలైనటువంటి సంస్కారాలను యథావిధిగా చేయించాడు. బాలుడు కొద్దిగా పెరిగి పెద్దవాడయ్యాడు. చక్కని సాముద్రిక లక్షణాలు కలిగి ఉన్నాడు. దేవబాలుడిలాగా ప్రకాశించాడు. అతడికి 6 సంవత్సరాలు వచ్చాయి. అప్పటికే అతడు సింహాన్ని, వ్యాఘ్రాన్ని, వరాహాన్ని, మహిషాన్ని, ఏనుగు మొదలైన అడవి మృగాలను పట్టేసుకొని చెట్లకు కట్టేశాడు. అంత చిన్న వయసులోనే చూడండి. సింహం పైకి, పులులు పైకి ఎక్కి వాటిని లొంగదీశాడు. వాటితో ఆడుతూ పరిగెత్తాడు. యుద్ధంలో రాక్షసులను, పిశాచులను, శత్రువులను జయించాడు. ఒకనాడు ఒక దైత్యుడు బాలుడిపై పగబట్టి చంపాలని వచ్చాడు. బాలుడు ఆ దైత్యుడిని చూసి నవ్వుతూ తన చేతుల్లో వాడిని బంధించి కొట్టసాగాడు. ఆ దెబ్బలకు వాడు తట్టుకోలేకపోయాడు. బాలుడి బంధం నుంచి విడిపించుకోలేకపోయాడు. బాధను భరించలేక
ఆ ప్రాంతం దద్దరిల్లిపోయేలా అరిచాడు. వాడికి అన్ని రంధ్రాల నుంచి రక్తం కారింది. వాడి అరుపుకు మృగాలు మూత్రాన్ని విడుస్తూ పారిపోయాయి. అంటే అంత అద్భుతమైనటువంటి యుద్ధం చేశాడు, ఆ సంహారం చేశాడు. బాలుడు ఆ దైత్యుణ్ణి క్రింద పడేసి మోకాళ్లతో కురిమి సంహరించాడు. అతడి పరాక్రమాన్ని చూసి ఆశ్రమవాసులంతా ఆశ్చర్యపోయారు. అతడికి భయపడి రాక్షసులు ఆ చుట్టుప్రక్కల రావటమే మానేశారు. అప్పుడు ఆశ్రమవాసులు, ఇతడు అన్నిటినీ అణచగల శక్తిమంతుడు కనుక నేటి నుంచి ఇతడు సర్వదమనుడు అనే పేరులో ప్రసిద్ధి అవుతాడు అని పేరు పెట్టారు. సర్వదమనుడు మొదటి పేరు. బాలుడు నిజంగానే బలపరాక్రమాలతోనూ తేజస్సుతోనూ సర్వదమనుడు అనేటువంటి పేరును సార్థకం చేసుకున్నాడు. అటు దుష్యంతుడు శకుంతల మాటే మర్చిపోయాడు. వెళ్ళిన తర్వాత అంతే. ఇంకా భార్య కోసం పుత్రుడి కోసం మనుష్యులను పంపనే లేదు. ఇప్పుడే పంపిస్తానని చెప్పినవాడు ఇప్పుడు ఎన్నేళ్ళు అయిపోయిందో. శకుంతల కృంగిపోయింది. ఇంతలో 12 సంవత్సరాలు గడిచిపోయాయి. 12 సంవత్సరాలైనా ఒక్క సమాచారం రాలేదు. ఒక్క సమాచారం అక్కడి నుంచి ఒక్కరిని కూడా పంపించలేదు. మర్చిపోయాడు, మొత్తం మర్చిపోయాడు. బాలుడు విద్యావంతుడయ్యాడు. కణవ మహర్షి బాలుణ్ణి గమనించి ఇక ఇతడికి రాజు అయ్యే అర్హత లభించింది అని తెలుసుకున్నాడు. శకుంతలతో, అమ్మాయి, ఇక నువ్వు భర్త వద్ద ఉండవలసిన సమయం వచ్చింది. నువ్వు భర్తను సేవించు కనుక ఆయన వద్దకు వెళ్ళు. ఇంతవరకు మనం చూసాం కదా, ఏమి రాలేదు. ఇప్పుడు నువ్వే రాజు వద్దకు వెళ్ళు. దేవతలు, గురువులు, క్షత్రియులు విశేషించి భర్త మేలును కోరుకుంటూ వారితో కలిసి ఉండటమే నీకు మంచిది కదా. నీ పుత్రుడితో కలిసి నీ భర్త దగ్గరికి వెళితేనే మంచిది. నా మాట ఎదురు చెప్పవద్దు అని అంటూ నా పాదాలపై ఒట్టు అని కణ్వుడు మనుముడి శిరస్సు మీద ముద్దు పెట్టుకొని బాలుడితో ఇలా అన్నాడు, నాయనా, నీ తండ్రి చంద్రవంశంలో పుట్టిన దుష్యంతుడు. నీ తల్లి అతడికి పట్టపు రాణి. నీతో కలిసి నీ తండ్రి వద్దకు వెళ్ళాలని అనుకుంటోంది. నువ్వు అక్కడికి వెళ్ళగానే రాజుగారికి నమస్కారం చెయ్యి. నువ్వు యువరాజు అవుతావు. తర్వాత రాజుగారు నీకు రాజ్యాన్ని అప్పగిస్తాడు. నువ్వు ఆ రాజ్యాన్ని చక్కగా పాలించు. ఓ శకుంతల, నీకు మేలు చేసే నా మంచి మాటను విను. పతివ్రతా ధర్మాలను విడిచి నువ్వు ఏమీ సాధించలేవు. పతివ్రతా ధర్మాలను ఆచరిస్తేనే దేవతలు నీకు ప్రసన్నులై కష్ట సమయంలో నిన్ను ఆదుకుంటారు, నీకు వరాలిస్తారు. భర్త అనుగ్రహంతోనే పతివ్రతలు పుణ్యలోకాలను పొందుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.